Praise the Lord. Hallelujah. Stotram. Stuti, 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 stuti. Hallelujah. Thank you, Jesus. Praise the Lord. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రాలు. యేసే నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ దినం కూడా ప్రభువును స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు దేవాతి దేవునికే స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. So this evening also I would like to come up on live streaming and just pray for people and for nations and for the blessings of God for our countries, for our nations, states, people and everyone. Hallelujah. So this evening I would like to pray for today also, this evening I'm so happy coming up this evening also. I welcome you everyone for this wonderful time, for this great time. God is so good always and He is so wonderful for us. Hallelujah. He is doing greater things for us every day. Hallelujah. ప్రతి రోజు ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేస్తున్నాడు. ఈ దినం కూడా ఆయన అద్భుతాలు, ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగినట్లుగా పరిశుద్ధాత్మ సన్నిధి మన హృదయాల్లో, మన అంతరంగాల్లో సమృద్ధిగా నివసించినట్లుగా ఎన్వైట్గా ప్రశంసిస్తాం. ప్రభుని ఆరాధించండి, దేవుని ఆరాధించండి, దేవుని సన్నిధిని ఆహ్వానించండి. లెట్స్ ఇన్వైట్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు, జీవాధిపతినికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు. సాయంకాలం ఈ సమయం దినాన్ని బట్టి వందనాలు. ఈ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి దేవా మాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి చక్కటి సమయం కొరకు వందనాలు చేస్తున్నాను. యేసయ్యా నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమం మాతో ఉన్నందుకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ సహవాసం కొరకు వందనాలు. దేవా ఈ శనివారం కూడా, ఈ యొక్క రాత్రి కాలంలో కూడా నీ సన్నిధిలో కొంత సమయాన్ని గడపడానికి మాకు ఇచ్చిన సహవాసం కొరకు వందనాలు చేస్తున్నా. దేవా తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభా, మా దేశం కొరకు, మా రాష్ట్రాల కొరకు, మా అధికారుల కొరకు, మా నాయకుల కొరకు దేవా తండ్రి నాయన సువార్త కొరకు ప్రార్థిస్తున్నా, సువార్త ప్రకటన కొరకు ప్రార్థిస్తున్నా. అనేకమైనటువంటి జిల్లాల్లోనికి, రాష్ట్రాల్లోనికి నీ సువార్త విస్తరించినట్లుగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్భుతమైనటువంటి సువార్త ప్రకటన నాయన ప్రతి స్థలాన్ని సంధించునుగాక, ప్రతి హృదయాన్ని సంధించునుగాక, ప్రతి అంతరంగాన్ని సంధించునుగాక. సువార్త ప్రకటించే భాగ్యాన్ని మాకు దయచేయండి దేవా తండ్రి నాయన. అనేకుల ప్రభా తండ్రి జీవితాలను అద్భుతంగా దర్శించే దేవుని యొక్క వాక్యము ప్రకటించడానికి సహాయం చేయండి. హల్లెలూయా. ఆత్మలను మార్చగలిగినటువంటిది, మార్పు తీసుకురాగలిగినటువంటిది, మనస్సును మార్చగలిగినటువంటి, హృదయాలను మార్చగలిగినటువంటిది, నూతన పరచగలిగినటువంటి దేవుని వాక్యం తండ్రి. అంతరంగాల్లో మార్పును తెచ్చే దేవుని వాక్యాన్ని యేసయ్య నామములో ఆహ్వానిస్తున్నాం మా జీవితాల్లోనికి, మా కుటుంబాల్లోనికి, మా అంతరంగాల్లోనికి. We invite the Holy Spirit God tonight also. We invite your power, your anointing, your glorious things into our lives. Lord, we invite thy Holy Ghost fire. Jesus. Hallelujah. గొప్ప తండ్రి నీకు వందనాలు. మహోన్నతుడా, మహామహిమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రి కూడా బలమైనటువంటి నీ మాటలు ప్రభా మేము వినటానికి సిద్ధంగా ఉన్నాం. దేవా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, బలపరచండి, ధైర్యపరచండి, లేవనెత్తండి తండ్రి. కృంగిన వారు లేవనెత్తబడుతురుగాక, బలహీనులు బలపరచబడుతురుగాక, ధైర్యము చెడిన వారికి ధైర్యం అనుగ్రహించబడునుగాక. భయముతో ఉన్నటువంటి వారు నాయన భీతితో ఉన్నటువంటి వారు, దిగులుతో ఉన్నటువంటి వారు ఈ రాత్రి కాలంలో ధైర్యపరచబడినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి బిడ్డను దర్శించినట్లుగా, వారి హృదయాలు, వారి అంతరంగాలు దర్శించినట్లుగా ప్రార్థిస్తున్నాను.
దేవుని అగ్నిని, దేవుని అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నాం. దుష్ట శక్తులను, చీకటి శక్తులను, అంధకార శక్తి ప్రభావం అంతటిని కూల్చివేస్తున్నాము తండ్రి. యేసయ్య అధికారం ఆయన ప్రతి బిడ్డను దీవించును కాక. యేసయ్య ప్రేమతో కూడిన అధికారం, కనికరంతో కూడిన అధికారం, జాలితో కూడిన అధికారం మేము ఆహ్వానిస్తున్నాం. సేవ చేయించుకోవటానికి నీవు రాలేదని సెలవిచ్చావు నాయన. సేవ చేయటానికే వచ్చానని సెలవిచ్చావు ప్రభా. పరిచర్య చేయటానికే వచ్చానన్నావు తండ్రి. ఈ భూమి మీద నాయన నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నాం. We invite thy presence, Lord, thy Holy Ghost anointing, thy Holy Ghost anointing. We invite in the name of Jesus. Hallelujah. అద్భుతమైన నీ సన్నిధి ప్రభా, నీ సన్నిధి నాయన మా జీవితాల్లోనికి, మా కుటుంబాల్లోనికి, మా హృదయాల్లోనికి ఆహ్వానిస్తున్నా. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమం మమ్మల్ని ఏలుబడి చేయగాక. హల్లెలూయా. విడుదలకు నాయకుడు నీవే ప్రభా, విడిపించు దేవుడు నీవే ప్రభా, స్వస్థపరచు దేవుడు నీవే, బాగు చేయి దేవుడు నీవే, బలపరచు దేవుడు నీవే. దేవా, బలహీనులను బలపరచండి తండ్రి. ఈ రాత్రి ప్రత్యేకమైన కృప దయచేయండి దేవా. మా సహోదరుడు యాకోబు గారు ప్రభా ఈ సన్నిధిలో నిద్రించారు. మరి నాయన మరి భీమగల్ ప్రాంతంలో, నిజామాబాద్ యొక్క జిల్లాలో భీమగల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సేవకుని, తన కుటుంబాన్ని దీవించండి దేవా. ఈ దినం ప్రభా జ్ఞాపకార్థ కూడిగా తండ్రి జరిపించుకున్నారు తండ్రి. ఆ కుటుంబాన్ని నువ్వు ఆదరించండి దేవా తండ్రి. సేవకుల్ని, వారి కుటుంబాలను ఆదరించండి. ఇంకెక్కడెక్కడైతే ప్రభా సేవకులు తమ యొక్క నాయన ప్రభా కాలము నాయన తండ్రి ప్రభా ఈ లోకాన్ని విడిచి ప్రభా తండ్రి నాయన నీ యొద్దకు వచ్చిన్నారు ప్రభా, కాలం వేస్తున్నారు నాయన. లోకరీతిగా మేము మాట్లాడినట్లయితే తండ్రి, కానీ మేము నిద్రిస్తున్నామని దేవుని వాక్యం చెబుతా ఉంది. దేవా, మేము నిద్రిస్తున్నాము తండ్రి. మేము నిద్ర నుండి మేలుకొంటాము తండ్రి. నీవు మమ్మల్ని మేలుకొల్పుతావు, నీవు మమ్మల్ని లేపుతావని నీ వాక్యం సెలవిస్తావని. నీ రాకడలు, నీ కడబోర బోధగా ప్రభా మృతులు సజీవులై లేపబడతారని వాక్యం సెలవిస్తా ఉంది ప్రభా. అట్టి కృప ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడెక్కడైతే మరణం ఉందో, మరణ పడకలో ఉన్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి దేవా. వ్యాధిలో ఉన్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి. రోగముతో ఉన్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి దేవా. హైదరాబాద్లో ఉన్నటువంటి వాణిమ్మ, మరి రాజు సేవకులు కుటుంబాన్ని నువ్వెంతగానో దీవించావు. మరి ఆ బిడ్డ ప్రభా హార్ట్ యొక్క ప్రాబ్లం ఉన్నప్పుడు ఆపరేషన్ ద్వారా ప్రభా బైపాస్ సర్జరీ ద్వారా స్వస్థతనిచ్చావు తండ్రి, జీవాన్ని ఇచ్చావు, లేవనెత్తుకున్నావు. నీ స్తోత్రాలు. ఆ కుటుంబాన్ని కూడా బలపరచండి, ఇంకా ధైర్యపరచండి. వారిని, వారి జీవితాలను, వారి పరిచర్యను దీవించండి. ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎక్కడెక్కడ శ్రమ ఉందో, ఎక్కడెక్కడ కష్టం ఉందో, ఎక్కడెక్కడ బాధ ఉందో, దిగులు ఉందో, విచారం ఉందో, ఆయా స్థలాల్లో అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆటంకాలు తొలగించమని ప్రార్థిస్తున్నాం. దుష్ట చీకటి శక్తి ప్రభావం అంతటిని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాలంలో మేము అండమాన్ నికోబార్ నాయన ప్రాంతాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి జార్జ్ ముల్లర్, ఇంకా అనేక మంది సేవకులు ప్రభా నాయన, నీ సేవకులు ప్రభా, తెలుగు పాస్టర్స్, మరి ఇండియా లాంగ్వేజ్ మాట్లాడేటువంటి తమిళ్ కానీ, హిందీ కానీ, మరి కేరళ ప్రభా, మరి తండ్రి అనేకమైనటువంటి ప్రభా ప్రాంతాల నుండి వెళ్ళి సేవ చేస్తున్నటువంటి సేవకుల్ని, ఆయా రాష్ట్రాల నుండి నాయన వెళ్ళి సేవ చేస్తున్న అండమాన్ యొక్క పరిచయం దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి ప్రత్యేకమైన కృప మా దేశంలో ఉండను గాక. మా రాష్ట్రాల్లో సువార్త ప్రకటించబడును గాక. ప్రతి రాష్ట్రంలో సువార్త ప్రకటించబడును గాక. ప్రతి నాయన పల్లెలోనికి సువార్త అందును గాక. ప్రతి నాయన ఇన్ ఎవ్రీ విలేజ్ గాడ్, ఇన్ ఎవ్రీ టౌన్, ఇన్ ఎవ్రీ స్టేట్ the gospel be preached. Every servant of God reach unreached areas and tribal areas and God needed areas, gospel needed areas. Every area be reached by the gospel of the Lord Jesus Christ. యేసుక్రీస్తు సువార్త చేత ప్రతి స్థలాలు దర్శించబడును గాక. ప్రతి హృదయాలు దర్శించబడును గాక. ప్రతి అంతరంగము దర్శించబడును గాక. యేసు రక్తాన్ని ఆహ్వానిస్తున్నా, పరిశుద్ధాత్మ శక్తిని ఆహ్వానిస్తున్నా, దేవుని సన్నిధిని ఆహ్వానిస్తున్నా, నీ ప్రభావాన్ని ఆహ్వానిస్తున్నా.
నీ అగ్ని అభిషేకం నాయన ప్రతి స్థలాన్ని దర్శించును గాక ఈ రాత్రి కాలంలో. మా ప్రియులు, మా స్నేహితులు, మా సన్నిహితులు, మరి సేవకులు, వారి వారి కుటుంబాలు ఎక్కడెక్కడైతే అవస్థ ఉన్నదో, ఎక్కడెక్కడైతే ప్రభా నాయన తండ్రి నాయన బలము, శక్తి, ధైర్యము, జ్ఞానం అవసరతుందో, ప్రోత్సాహం అవసరతుందో ఆ స్థలాల్లో, ఆ ప్రాంతాల్లో అద్భుతాలు జరుగును గాక మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘస్థుల కొరకు రేపటి దినం ఆరాధన కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరాధన సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మా జిల్లాల్లోనూ, మా యొక్క పల్లెల్లోనూ దేవా తండ్రి నీకు వందనాలు. మా రాష్ట్రాల్లోనూ, మా దేశం అంతటిలో తండ్రి ఎక్కడెక్కడైతే ఆరాధన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో, ఆరాధన ప్రభా విస్తరిస్తూ ఉందో నా తండ్రి, ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడుతూ ఉందో, ఎక్కడెక్కడ సంఘ క్షేమాభివృద్ధి కొరకైన వాక్యం ప్రకటించబడుతూ ఉందో ఆ స్థలాల్లో ప్రభా నీ ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తున్నా. అనేక ఆత్మల రక్షణలోనికి నడిపించబడును గాక, అనేకమైనటువంటి సంఘాలు దీవెనకరంగా మార్చబడును గాక, అనేకమైనటువంటి ఆత్మలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా బలపరచబడును గాక. నాయన లోకమునదంతయు కూడా శరీరాశ, నేత్రాశ, జీపుటము ఇవి తండ్రి వాళ్ళని కలిగి నీ కాదని సెలవిస్తున్నాం. దేవ అద్భుతమైన నీ అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నా. బలముతోను, శక్తితోను, బలమైన అభిషేకంతోను ప్రతి సంఘాన్ని దీవించండి, ప్రతి సేవకుని దీవించండి, ప్రతి విశ్వాసిని దీవించండి. దేవా సంఘాల్లో ఉజ్జీవం లేవనెత్తండి తండ్రి. మా సంఘంలో కూడా రేపు దినం ఆరాధన కార్యాన్ని దీవెనకరంగా మార్చండి ప్రభా. కార్యక్రమం అంతటిని కూడా the worship time will be blessed God tomorrow everywhere in the world, everywhere in the states, everywhere in the Lord Asian countries, African countries, European countries God. ఐరోపా కంట్రీస్లో దేశాల్లోని ప్రభా నాయన in the American countries continent God, hallelujah. Every Australian countries God be blessed tomorrow. Worship be blessed in the name of Jesus. ఆశీర్వదించబడును గాక ప్రభా. ప్రతి రాష్ట్రం దీవించబడును గాక, ప్రతి జిల్లా దీవించబడును గాక, ప్రతి దేశం దీవించబడును గాక. ఎవ్రీ నేషన్ బి బ్లెస్డ్. మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రతి దేశం కొరకు, ఆరాధన కార్యాల కొరకు, స్థలాల కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రాంతాల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ అభిషేకపు ఆత్మ ప్రతి స్థలాలను దర్శించును గాక, అంతరంగమును దర్శించును గాక, పరిశుద్ధాత్మ అభిషేకము దర్శించును గాక. అల్లరి శక్తులని కూల్చివేయబడును గాక, దుష్ట శక్తులని కూల్చివేయబడును గాక, వ్యసనపు ఆత్మలని కూల్చివేయబడును గాక, చీకటి ఆత్మలని కూల్చివేయబడును గాక. దేవా తండ్రి, ఈ సన్నిధిలో బలపరచబడకుండా నాయన రక్షణ పొందకుండా, మార్పు చెందనీయకుండా, నూతనపరచబడకుండా ఏ శక్తులు ఆటంకపరుస్తున్నాయో, ఏ శక్తులు అడ్డుకొట్టవన్నాయో అవన్నీ కూల్చివేయబడును గాక. దేవా తండ్రి నాయన, మనస్సుని, హృదయాన్ని గాయపరుస్తున్న ఆత్మను కూల్చివేయబడును గాక. హృదయాంతరంగాల్లో నెమ్మది లేకుండా చేస్తున్న ఆత్మలు కూల్చివేయబడును గాక. చీకటి శక్తులు బంధించబడును గాక, అపవాది శక్తులు గద్దించబడును గాక, అల్లరి శక్తులు గద్దించబడును గాక, నీచపు ఆత్మలు గద్దించబడును గాక. మనస్సుని, హృదయాన్ని గలిబిలి చేసి ఆత్మలు గద్దించబడును గాక. ఆరాధన కార్యక్రమాల్ని గలిబిలి చేసి ఆత్మలు గద్దించబడును గాక. ఆయన ఆరాధన స్థలాల్లోకి వెళ్ళి, చర్చిస్లోకి వెళ్ళి గలిబిలి చేస్తున్న దుష్ట ఆత్మలు గద్దించబడును గాక. గృహాల్లో ఆరాధన సమయంలో ప్రభా, గృహాల్లో కూడా వెళ్ళి నాయన గలిబిలి చేస్తున్న, గందరగోళం చేస్తున్న, వ్యతిరేకిస్తున్న, విరోధిస్తున్న దుష్ట శక్తులు గద్దించబడును గాక. దేవా ప్రార్థిస్తున్నా నాయన, గలిబిలి చేయడానికి వచ్చిన ప్రతి బిడ్డ సౌలు వలె ప్రభా గలిబిలి చేయడానికి దమస్కు వెళ్ళాడు నాయన. అక్కడ ఉన్న చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవులను, సంఘాలను, శిష్యులను గందరగోళ పరిస్థితిని కలుగు చేయాలని, చెరపట్టాలని, ప్రభా వారిని హింస పెట్టాలని, బాధ పెట్టాలని కూనుకున్నటువంటి సౌలును దర్శించిన దేవుడు తండ్రి. మతములో ఉన్న ప్రతి బిడ్డ దర్శించబడును గాక, శరీరంలో ఉన్న ప్రతి బిడ్డ దర్శించబడును గాక. విరోధముగా లేచి నిలబడిన ప్రతి బిడ్డ మార్పు పొందును గాక, మారు మనసు పొందును గాక, రక్షణ పొందును గాక, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదురు గాక. ఈ రాత్రి కాలంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. Tonight we are praying, Father, for repentance, God, for conviction, God, for Lord God, holy anointed convictions. Hallelujah.
to every persecuted people, God. Those are persecuting God. Those are persecuting the church. Those are persecuting the people. Those are persecuting the believers and pastors, God. They must be convicted. They must get the repentance in the name of Jesus. Be repented, God. I am speaking the Holy Ghost anointing upon every persecuting people, God. Hallelujah. And coming against the Christianity, coming against the church, coming against the believers, coming against the truth, coming against the holiness, coming against the power of God, the kingdom of God, which is coming against the spirit, evil spirit, be destroyed in the name of Jesus. Hallelujah. అద్భుతాలను ఆహ్వానిస్తున్నాను. ఈ రాత్రి కాలంలో ఈ శక్తిని ఆహ్వానిస్తున్నాను, ఈ ప్రభావాన్ని ఆహ్వానిస్తున్నాను, ఈ ప్రసరతను ఆహ్వానిస్తున్నాను, నీ రక్షణ కార్యాన్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభువా, సంఘము విడుదల పొందును గాక, సంఘము స్వస్థత పొందును గాక, సంఘము బలపరచబడును గాక, సంఘము అభివృద్ధి చెందును గాక, సంఘము విస్తరించును గాక. The church must grow, God. The church must be increased, God. The church must reach God, unreached people, God, unsaved people, those who are in the darkness, those who are in the death place, those who are in depression, those who are in the under the oppression and discouragement, disappointments. Those people be saved in the name of Jesus. Saved in the name of Jesus. రక్షణ పొందుదురు గాక, విడుదల పొందుదురు గాక, స్వస్థత పొందుదురు గాక, అద్భుతాలు జరుగును గాక, ఆటంకాలు తొలగిపోవును గాక, దుష్ట శక్తులు గద్దించబడును గాక, దైవ శక్తులు గద్దించబడును గాక, అంధకార శక్తులు గద్దించబడును గాక, సంఘము బలము పొందును గాక, దేవుని బిడ్డ బలం పొందును గాక, సేవకుడు బలం పొందును గాక, సేవకుడి కుటుంబం బలపరచబడును గాక, కరోనా వ్యాధి నుండి విడుదల పొందుదురు గాక, ప్రతి వ్యాధి నుండి విడుదల పొందుదు గాక, ప్రతి విధమైనటువంటి ప్రభువా ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి విడుదల పొందుదురు గాక. The church receive the Holy Ghost anointing and deliverance in the name of Jesus from every darkness, from every death places, from every disgracements, from every disappointments, from every financial debts in the name of Jesus. From the business, God, debts, and in the family, God, those are suffering from debts, in the name of Jesus, that debt will be demolished in the name of Jesus. That debt will be, hallelujah, take away from the families, from the hearts, from the business places, from every house, home, the Christ, hallelujah, manifested in their lives and meet every need of their life in the name of Jesus. వారి అవసరాలన్నీ తీర్చబడును గాక ప్రభువా, వారి అక్కరతలన్నీ తీర్చబడును గాక, సంతోషము కలుగును గాక, విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, బలముతో నింపబడును గాక, ప్రతి విశ్వాస జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. హల్లెలూయా. అద్భుతకరంగా మార్చబడును గాక, బలముతో శక్తితో నింపబడును గాక, ధైర్యముతో నింపబడును గాక, ఉన్నతమైన సన్నిధితో నింపబడును గాక. హల్లెలూయా. ఈ రాత్రి బలమైన నీ కృపను ఆహ్వానిస్తున్నాం ప్రభువా, ఈ సన్నిధిని ఆహ్వానిస్తున్నాం నాయన. ఆరాధన సమయాన్ని దీవెనకరంగా మార్చండి నాయన, అభిషేకంగా మార్చండి నాయన. నాయన అభిషేకముతో దీవించండి, శక్తితో దీవించండి, బలముతో దీవించండి. సంఘము దీవెనకరంగా మార్చబడును గాక. హల్లెలూయా. ఆశీర్వాదాలను ఆహ్వానిస్తున్నాము తండ్రి, సన్నిధిని ఆహ్వానిస్తున్నాం, నీ బలాన్ని, నీ యొక్క కృపను ఆహ్వానిస్తున్నాం. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ సన్నిధి మాతో ఉంచండి దేవా. రేపటి దినం నీ సన్నిధి మాతో ఉంచండి దేవా. మనసులో, తలంపుల్లో, ఊహల్లో నాయన తండ్రి ప్రభా, నీ సన్నిధిని, నీ శాంతిని, నీ సమాధానాన్ని ఎదుర్కొంటున్నటువంటి దుష్ట శక్తులు, చీకటి శక్తులు, శరీర సంబంధమైన కార్యాలు, క్రియలు, వ్యసనాలు దేవా, నీలో ఆనందించనీయకుండా ఆటంకపరుచిన దుష్ట శక్తులన్నీ కూడా నాశనమైపోవును గాక. హల్లెలూయా. Be destroyed. Every satanic power be destroyed in Jesus' name.
అద్భుతాలను ఆహ్వానిస్తున్నాము తండ్రి. నీ గొప్ప కృపను ఆహ్వానిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి బలమైనటువంటి నీ సన్నిధి, నీ కార్యాన్ని ఆహ్వానిస్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొచ్చుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ రాత్రి కూడా దేవుని వాక్యంలో నుండి మనం కొంత సమయాన్ని మరి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవునికి అప్పగించుకున్నాం పిల్లారా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ప్రత్యేకమైనటువంటి కృప మన జీవితాలకి అనుగ్రహించినట్లుగా మరి ఇంతవరకు ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రార్థన సమయం ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా, దీవెనకరంగా ఉన్నట్లుగా రేపటి దినము కూడా ఆశీర్వాదకరమైనటువంటి సమయాన్ని మనం అనుభవించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి బిడ్డ ప్రభువును ఆనందించాలి. ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ మస్ట్ రిజాయిస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మనం దేవుల్లో ఆనందించటం వలన, దేవుల్లో సంతోషించటం వలన అద్భుతాలు చూస్తాం పిల్లలు. Miracles be happened when you rejoice in the name of Jesus. Hallelujah. When you rejoice in the name of Jesus. అద్భుతమైనటువంటి దేవుడు యేసయ్య ఈ రాత్రి కాలంలో మన హృదయాలతో, మన అంతరంగాలతో మాట్లాడినట్లుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటల్ని నేను చదివించాలని ఆశపడుతున్నాను ఈ రాత్రి కాలంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 11, 12 and 13. మత్తయి సువార్త ఈ రాత్రి కాలంలో మరి 10వ అధ్యాయాన్ని, 5వ అధ్యాయాన్ని 11వ వచనం, 12వ వచనం, 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12, 11, 12, 13. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఎస్. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. యు ఆర్ ద బ్లెస్సెడ్. యు ఆర్ ద బ్లెస్సెడ్. మీరు ధన్యులు అని దేవుని వాక్యము మనతో చెబుతా ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యము మనల్ని ధన్యంగా చేస్తా ఉంది, ఆశీర్వాదకరంగా చేస్తా ఉంది, దీవెనకరంగా చేస్తా ఉంది. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యంలో నుండి, తన యొక్క సన్నిధిలో నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ వాక్యాన్ని నేను ఇంగ్లీష్లో కూడా చదివించాలని ఆశపడుతున్నాను. సో మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో దేవుని వాక్యం ఏమని చెబుతా ఉందంటే, Blessed are ye when men shall revile you and persecute you and shall say all manner of evil against you falsely for my sake. నా నిమిత్తం ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తున్నప్పుడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింస పెడుతున్నప్పుడు, నా నిమిత్తము జనులు మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకుతున్నప్పుడు మీరు ధన్యులు. కొన్నిసార్లు దేవుని నిమిత్తం కాకుండా మన నిమిత్తంగా కూడా మరి మనుషులు మనల్ని నిందిస్తారు, హింస పెడతారు, మరి అబద్ధంగా చెడ్డ మాటలు కూడా పలుకుతారు. అది దేవుని నిమిత్తం కాదు. అంటే మన సొంతంగా మనం చేసుకునేటువంటి పనులు, మనం చేసుకునేటువంటి కార్యాలు, వాటి నిమిత్తంగా కూడా కొన్నిసార్లు జనులు మనల్ని నిందిస్తారని, హింస పెడతారని, మరి అలాగనే మరి అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారని కూడా మనం చూస్తాం. అయితే పిల్లారా, ఏదేమైనప్పటికీ దేవుని సన్నిధిలో ఒకవేళ అలాగ కూడా నువ్వు కృంగిపోయి ఉంటే, కృషించిపోయి ఉంటే, బాధలో ఉంటే, వేదనలో ఉంటే, దుఃఖంలో ఉంటే, చేసినటువంటి సొంత తప్పిదల కొరకు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ యొక్క తప్పిదాన్ని, నీ బలహీనతని, నీ పాపాన్ని, నీ అతిక్రమాన్ని, దోషాన్ని క్షమిస్తాడని దేవుని వాక్యం చెబుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. సో మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, మనం ప్రార్థన చేయాలి. మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి మన యొక్క బలహీనతల్ని, మన పాపాన్ని, మన యొక్క తప్పిదాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి, ఇష్టంగా ఒప్పుకోవాలి, ప్రేరేపణతో ఒప్పుకోవాలి.
మన హృదయంలో నుండి ఎప్పుడైతే మనం ఇష్టంగా ఒప్పుకుంటామో అప్పుడు దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన క్షమిస్తాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే క్రీస్తు నిమిత్తంగా శ్రమలు వస్తూ ఉంటాయి, క్రీస్తు నిమిత్తంగా హింస వస్తుంది, క్రీస్తు నిమిత్తంగా బాధ వస్తుంది, క్రీస్తు నిమిత్తంగా అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు కొంతమంది, అట్లా కూడా బాధ పెడతారు. సో దేవుడి వాక్యం ఏమో సెలవిస్తుందంటే అప్పుడు కూడా మనం ధన్యులు. అలాంటి సమయంలో కూడా మనం ధన్యులమే అని దేవుడి వాక్యము మనతో సెలవిస్తూ ఉంది. ఇంకా 12వ వచనం ఏమంటున్నారు? సంతోషించుడి, ఆనందించుడి అని ఉంది. దేవుని స్తోత్రం. పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. మీరు ఎప్పుడైతే సంతోషించి ఆనందిస్తారో అప్పుడు పరలోకంలో మీ ఫలము అధికమయ్యిద్ది అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం హింస పెట్టబడుతున్నప్పుడు, బాధ పెట్టబడుతున్నప్పుడు మనం సంతోషించి ఆనందిస్తామో అప్పుడు దేవుని సన్నిధిలో మన ఫలము అధికమైందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు నిమిత్తంగా, యేసు ప్రభు నిమిత్తంగా, సువార్త నిమిత్తంగా, దేవుని నిమిత్తంగా, పరిశుద్ధత నిమిత్తంగా, సత్యం నిమిత్తంగా, నీతి కోసం. అందుకే పైన కూడా ఒక వాక్యం ఏమని చెబుతా ఉంది 10వ వచనంలో కూడా, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రైజ్ ది లార్డ్. పై వాక్యాన్ని 10వ వచనం ఏమని చెబుతుందంటే ఇంగ్లీష్ లో నేను చదివి వినిపిస్తాను. ఇన్ ఇంగ్లీష్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఫర్ యూ verse 10 also. Matthew chapter 5 verse 10. Blessed are they which are persecuted for righteousness' sake, for theirs is the kingdom of heaven. Praise the Lord. Theirs is the kingdom of heaven. సో ఈ సమయంలో మనం చూస్తుంది ఏంటంటే నీతి నిమిత్తము హింస పొందినవాడు, ఫర్ ద రైచియస్నెస్ సేక్, నీతి నిమిత్తం హింసింపబడినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. అతడు కూడా ధన్యుడు, పరలోక రాజ్యము వారిది, పరలోక రాజ్యము వారిది. మొట్టమొదటిగా నేను ఒకసారి మీతో చాలా విషయాలు చెప్పడం జరిగింది. 5వ అధ్యాయంలోని మొదటి 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మనం అక్కడ చదువుకున్నాం. అయితే ఇక్కడ కూడా ఉంది, నీతి నిమిత్తమై హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. Let us read verse 3 also in English. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. Praise the Lord. Theirs is the kingdom of heaven. ఎవడైతే పూర్గా ఉంటాడు, దాని అర్థం ఏంటంటే అంటే పేదవాడిగా ఉన్నటువంటి కాదు, తగ్గింపు కలిగి ఉంటాడు, విధేయతగా ఉంటాడు, వినయంగా ఉంటాడు. అది మనకి స్వతహాగా రాదు పిల్లగా, మనుషులంగా స్వతహాగా రాదు. అది ఎప్పుడైతే దేవుని సన్నిధి మనలోనికి వస్తుందో, అభిషేకం మనలోనికి వస్తుందో, దేవుడు మనలో పని జరిగిస్తాడు, కార్యం జరిగిస్తాడు, ఆత్మకార్యం జరిగిస్తాడు, అప్పుడే దాన్ని మనం పొందుకోగలుగుతాం. అది మన ఇష్టంగా రాదు పిల్లగా, మనం అనుకుంటే రాదు, మనం కొనుక్కుంటే రాదు, కానీ దేవుడు దాన్ని మనకు అనుగ్రహిస్తే మనము పొందుకుంటాము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, దేవుని కొరకు ఎదురు చూడాలి. When you seek the kingdom of God, when you seek the presence of God, when you kneel down and pray and wait for God, God will pour out Holy Spirit into your heart. Hallelujah. దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. నేను ఉదయకాలం అదే మీతో పంచుకున్నాను. పరిశుద్ధాత్మని మనం ప్రతి క్రైస్తవుడు ప్రార్థించాలి, ప్రతి బిడ్డ, దేవుని బిడ్డ ప్రార్థించాలి. వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి పిల్ల. దేవునితో మన సహవాసం, దేవునితో మన సంబంధం పెట్టుకోవాలి. ఎప్పుడైతే దేవునితో మన సహవాసము, దేవునితో మన సంబంధాన్ని పెట్టుకుంటామో అప్పుడు దేవుని ఆశీర్వాదాల్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. మనుషులతో మన సంబంధాలు పెట్టుకుంటే, అధికారులతో మన సంబంధం పెట్టుకుంటే, లోకస్తులతో, రాజకీయవేత్తలతో మన సంబంధాన్ని పెట్టుకుంటే మనం అభిషేకం పొందుతాలి.
వారి యొక్క అభిషేకం వస్తుంది, వారి మాటలు వస్తాయి, వారి క్రియలు వస్తాయి. మనం ఎవరితోనైతే సహవాసం చేస్తామో ఒక సామెత కూడా ఉంది, వారు వీరు అవుతారంట, వీళ్ళు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారంట. 6 నెలలు సహవాసం చేస్తే సో దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి, ప్రార్థించే వారితో సహవాసం చేయాలి, సేవకులతో సహవాసం చేయాలి. నిజమైన యథార్థమైన ప్రార్థన జీవితం కలిగిన వారు, నిజంగా సువార్త ప్రకటించే వారితో సహవాసం చేయాలి. నిస్వార్థంగా, డబ్బు కోసం కాకుండా, లోక సంబంధమైన ఆశల కొరకు కాకుండా, దేవుని కొరకు ఎవరైతే నిలబడి సువార్తను ప్రకటిస్తూ ఉంటారో వారితో మన సహవాసం చేయాలి పిల్లారా. యథార్థమైనటువంటి సువార్త ప్రకటించే వాళ్ళతో, నమ్మకంగా సువార్తను ప్రకటించే వాళ్ళతో సహవాసం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, వాళ్ళ గురించి ఇక్కడ వాక్యం చెబుతా ఉంది. దేవుని నిమిత్తం హింసించబడేవాడు, for the righteousness sake, and also talking about 11th verse, for the sake of Christ, praise the Lord, for my sake అని అంటున్నాడు. 12వ వచనంలో అలాంటి శ్రమలు వచ్చినప్పుడు, నా నిమిత్తంగా బాధ మీకు కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ఫలం ఉంది. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. 12వ వచనం, రిజాయిస్ అండ్ బీ exceedingly glad, for great is your reward in heaven. Praise the Lord. For so persecuted they the prophets which were before you. మీకు ముందున్నటువంటి వాళ్ళు కూడా ఈ శ్రమలు పొందారు. మీ ముందున్న ప్రతి ఒక్కళ్ళు దేవుని బిడ్డలు అందరూ ఈటుకుని వెళ్ళారు. ఏ ఒక్కళ్ళు తప్పించుకోలేకపోయారా? ఎందుకంటే నీతి నిమిత్తం హింస వస్తుంది, మంచి కోసం నిలబడితే హింస వస్తుంది, సత్యం కోసం నిలబడితే హింస వస్తుంది, బాధ కలిగిద్ది, నింద, బాధ, దుఃఖము, వ్యాకులము, అబద్ధంగా మాటలు పలుకుతారంట మన మీద. ఎప్పుడంటే దేవుని కొరకు నిలబడినప్పుడు, సత్యంలో నిలబడినప్పుడు, క్రీస్తు కోసం నిలబడినప్పుడు, మంచి కోసం నిలబడినప్పుడు, మానవత్వాన్ని నువ్వు ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు, మేలు కోరుతూ ఉన్నప్పుడు, మంచి కోరుతూ ఉన్నప్పుడు శ్రమ వస్తుంది. ఇంతకుముందు నా ప్రతి ప్రవక్త క్రైస్తవ అనేటువంటి నిన్నమ్మం వచ్చింది కాదు, భూమి పుట్టక ముందే ఉన్నాడు క్రీస్తు. అసలు సమస్తం ఆయన మూలంగా కలిగింది అది ఆయన లేకుండా కలగలేదు. సమస్తం ఆయన మూలంగా కలిగింది. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయం మొత్తం ఏం చెబుతుందంటే 14-18 వచనాలు కూడా ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడని వాక్యంలో. అద్వితీయ కుమారుడైనటువంటి ఆయన రొమ్మనున్నటువంటి కుమారుడే ఆయన బయలుపరుస్తాడు. ఎవరు బయలుపరచలేరు. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి వాడు ఎవరంటే యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. ఆయనను బయలుపరిచినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు వాక్యం చెబుతా ఉంది. యేసుక్రీస్తు తప్ప తండ్రిని భూమి మీద మనుషులు బయలుపరిచిన వారిలో ఎవ్వరు లేరండి. ఈ శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మనుషులను బాగున్నప్పుడు బాగుంటారు. ఈ కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు చూడాలి నిజమైన స్నేహితుడు ఎవరు, నిజమైనటువంటి నిన్ను ప్రేమించేవాళ్ళు, నిన్ను ఆదరించేవాళ్ళు, నీతో నిలబడే వాళ్ళు ఎవరో అప్పుడు తెలిసింది. చాటెత్తితేనంట గాలి కట్ట పుట్టంతా చెదిరిపోయింది. అంటే గట్టి గింజలు రాసిన పడితే, గట్టి గింజలేవో తప్పగింజలేదో అప్పుడు తెలుస్తుంది. సో కాబట్టి నీ శ్రమంలో, నీ నిందలో, నీ అవమానంలో నీకు తోడుగా ఉండేది దేవుడు ఒక్కడే. పిల్లారా, మనుషులందరూ ఇడిచిపెడతారు. యేసు ప్రభుని కూడా అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మీరందరూ నన్ను విడిచిపెట్టండి, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడని చెప్పాడు ప్రభు. యేసు ప్రభువు తోడుగా ఉంది తండ్రి మాత్రమే. అలాగే మనకు తోడుగా ఉండేది యేసు ప్రభు మాత్రమే. దేవుని స్తోత్రాలు. నేను ఉదయకాలంలో చెప్పాను, దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దాన దేశం ఇచ్చాడు. హల్లెలూయా. వాగ్దాన దేశాన్ని వాళ్ళు ప్రవేశించడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఆ 40 సంవత్సరాలు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎంతో శ్రమ, ఆకలికి, దాహానికి, మన తాపకరమైనటువంటి విష సర్పాలతో కూడినటువంటి అరణ్య ప్రాంతాలని దేవుడు వాక్యం చెబుతా ఉంది. వాటిలో ఉన్న దేవుడు వారిని కాపాడాడు, వారిని పోషించాడు. పరలోకం నుండి, అంటే ఆకాశం నుండి మన్నాను కురిపించి వారిని పోషించాడు. పిల్లారా, దేవుడు విడిచిపెట్టాడు. వారి వస్త్రాలు పాతగెలలేదు, వారి యొక్క చెప్పులు అరిగిపోలేదని దేవుడు వాక్యం చెబుతా ఉంది.
సో వాగ్దాన దేశానికి ప్రవేశించారు. తర్వాత దేవుడు చేసిన వాగ్దానాన్ని కొరకు కనిపెట్టుకొని ఉండమన్నాడు యేసు ప్రభువారు. అలా కనిపెట్టుకొని ఉండాలి. అదే యెరూషలేములో, అదే వాగ్దాన దేశంలో వాళ్ళు దేవుని వాగ్దానమైన పరిశుద్ధాత్మ చేత కూడా నింపబడ్డారు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వాగ్దానం లాగా ఇశ్రాయేలీయులకు దేశం ఎలాగైతే వాగ్దానం ఇవ్వబడిందో అలాగే పరిశుద్ధాత్ముడు మనకు వాగ్దానం చేయబడ్డాడు, మనకి ఇవ్వబడుతున్నాడు. మనం కనిపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు. శ్రమలో, నిందల్లో, అవమానాల్లో ఈ క్రైస్తవ జీవితాన్ని నువ్వు సరిగా నడిపించుకోవాలంటే, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నువ్వు జీవించాలంటే ఈ భూమి మీద పరిశుద్ధాత్మ పూర్ణత కలిగి ఉండాలి. ఆత్మ పూర్ణులై ఉండండి అని అంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం దగ్గర నుండి మనం చదువుకుంటూ వెళ్తే 20వ వచనం వరకు అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ రాసి పెట్టాడు. శరీర సంబంధులుగా ఉండొద్దు, మద్యంతో మత్తులుగా ఉండొద్దు, లోక సంబంధులుగా ఉండొద్దు. 8వ అధ్యాయం రోమ పత్రికలో కూడా అనేకమైనటువంటి విషయాలు. శరీర సంబంధమైనటువంటి మనసు మరణాన్ని ఇస్తుంది, ఆత్మానుసారమైన మనసు జీవాన్ని ఇస్తుంది, మనకి సమాధానాన్ని ఇచ్చింది. హల్లెలూయా. సో మన జీవితాలు ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా ఉండాలంటే ప్రభువుతో ఉండాలి. పిల్లరా, యేసు నిమిత్తం శ్రమ పొందటానికి సిద్ధంగా ఉండాలి, నీతి నిమిత్తం హింసించబడటానికి సిద్ధంగా ఉండాలి, దేవుని నిమిత్తం అవమానించబడటానికైనా సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మ నిన్ను ఆదరిస్తాడు అలాంటి సమయాల్లో. హల్లెలూయా. దేవుని వాక్యం అదే చెబుతా ఉంది. అద్భుతమైనటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో మనం దేవుని సన్నిధిలో ఉప్పై ఉన్నామని దేవుని వాక్యం చెబుతా ఉంది. మనం వెలుగై ఉన్నామని దేవుని వాక్యం చెబుతా ఉంది. అదే 13వ అధ్యాయం 14వ అధ్యాయం 13వ వచనం 14వ వచనంలో వర్స్ 14 and 15 also and 13 also, 13 through 15. The word of God is telling us we are the light of this world. Hallelujah. We are the salt of this world. Hallelujah. మనం లోకానికి ఉప్పై ఉన్నాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయుడి మనుషుల చేత త్రొక్కబడిటకే గాని మరి దేనికి పనికిరాదు. You are the salt of the earth. But if the salt have lost his savor, wherewith shall it be salted? It is henceforth good for nothing but to be cast out and to be trodden under foot of men. సో కాబట్టి లోకములో మనము ఉప్పుగా ఉండాలంట పిల్లలు. అలాగే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకానికి వెలుగుగా ఉండాలి. కొండ మీద నుండ పట్టణము మరుగై ఉండనేరదు. హల్లెలూయా. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. Neither do men 14. Ye are the light of the world. A city that is set on an hill cannot be hid. Neither do men light a candle and put it under a bushel, but on a candlestick, and it giveth light unto all that are in the house. Praise the Lord. ప్రతి ఒక్కరికి వెలుగునివ్వటానికి. హల్లెలూయా. మనం లోకానికి వెలుగై ఉన్నాము, మనం లోకానికి ఉప్పై ఉన్నామని దేవుని వాక్యం చెబుతా ఉంటున్నారు. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనం బలపరిచినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. లోకానికి ఉప్పైనటువంటి మనం, లోకానికి వెలుగైనటువంటి మనం, నిస్సత్తువుగా ఉండక, నిస్సారముగా ఉండక, చీకటిగా ఉండక, బలహీనులుగా ఉండకుండా దేవుని చేత బలపరచబడినట్లుగా, దేవుని వాక్యం చేత బలపరచబడినట్లుగా, పరిశుద్ధాత్మ శక్తి చేత బలపరచబడినట్లుగా ఈ రాత్రి కాలంలో నిందల్లో, శ్రమల్లో, అవమానాల్లో, అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నటువంటి మనుషుల మధ్యలో కూడా సారవంతంగా ఉండాలని, మన వెలుగు ప్రకాశింపచేయాలని దేవుడి వాక్యం చెబుతా ఉంది.
ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో, దేవుడి సన్నిధిలోకి వస్తామో, దేవుడు మనం బలపరుస్తాడు, దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు, దేవుడు మన శక్తితో నింపుతాడు. ఎస్, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నిందలో ఉన్నప్పుడు, అవమానంలో ఉన్నప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి. సారవంతమైన ఉప్పుగా ఉండాలంట, వెలుగుగా ఉండాలంట, చీకటిగా ఉండకూడదు, నిస్సారంగా ఉండకూడదు, దిగులుతో ఉండొద్దు, కృంగిపోయి ఉండొద్దు, బలహీనంగా ఉండొద్దు, వేసారిపోయిన స్థితిలో ఉండొద్దు. వేసారిపోయినటువంటి వ్యక్తిగా ఈ భూమి మీద నువ్వు ఉండకూడదని దేవుడి వాక్యం చెబుతా ఉంది. దేవుని వాక్యము చేత, వెలుగు చేత నింపబడినటువంటి స్త్రీగా ఉండాలి, పురుషుడిగా ఉండాలి. ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. జీవము గల తండ్రి, అద్భుతమైన తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. కృంగిపోయినావా? బాధలో, కష్టంలో, నిందల్లో, అవమానాలు, శ్రమలు, హింసలు కృంగిపోతున్నావా? దిగులు పడుతున్నావా? విసుగు చెందుతున్నావా? వేసారిపోతున్నావా? బలహీనపడుతున్నావా? ఈ రాత్రి కాలంలో ప్రభువా, నా బలహీనతల్ని, నా శ్రమల్ని, నా నిందల్ని, నా అవమానాల్ని, నా దిగులు, నా విచారము, నా కన్నీళ్లు, నా వేదన, నా రోదన అంతటిపైకి ఈ అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకం, Holy Ghost anointing. I invite upon every depression, every oppression, every disgracement, every disappointment. God, strengthen, be strengthened, be strengthened. Hallelujah. Strengthen my heart. Strengthen my spirit, God. Fill the Holy Ghost with the great anointing. నన్ను నింపండి ప్రభువా అని నువ్వు ప్రార్థిస్తే, స్తుతిస్తే, నువ్వు ఎదురు చూస్తే, నువ్వు ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు పిల్లలు. నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు, నీ హృదయంలో అద్భుతాలు చేస్తాడు, నీ అంతరంగంలో అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు చేయటానికే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నిన్ను, నీ జీవితాన్ని దీవించడానికే యేసు క్రీస్తు ప్రభు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆత్మస్వరూపిగా మన బలపరుస్తూ ఉన్నాడు. God is strengthening you. God is wiping you. God is filling your heart. God is strengthening your spirit right now in the name of Jesus. Be strengthened. నిందలో ఉన్న నా ప్రియ బిడ్డ, ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి వాళ్ళారా, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు, బాధ వచ్చినప్పుడు కృంగిపోవద్దు, అబద్ధమైనటువంటి మాటలు నీ మీద పలకబడుతున్నప్పుడు కృంగిపోవద్దు, విచారించొద్దు, దిగులు పడొద్దు. ప్రభువు నీతో ఉన్నాడు. సంతోషించమని చెబుతూ ఉన్నాడు, ఆనందించమని చెబుతూ ఉన్నాడు, గంతులు వేయమని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన ముందున్నటువంటి సేవకులు, దేవుని బిడ్డలు, సేవకులే కాదు, అపోస్తలులే కాదు, ప్రవక్తలే కాదు పిల్లలు, దేవుని బిడ్డలు కూడా, ప్రతి విశ్వాసి కూడా శ్రమ పొందారు. రోమన్ ప్రభుత్వంలో, అలాగే యూరోప్ కంట్రీస్లో, అలాగే ఆఫ్రికన్ కంట్రీస్లో, ఆస్ట్రేలియన్ కంట్రీస్లో, అమెరికన్ కంట్రీస్లో, ఇన్ ఎవ్రీ కాంటినెంట్ ద పీపుల్ ఆఫ్ గాడ్, ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ పెర్సిక్యూటెడ్. In every Asian countries, the continent of Asian countries, African countries, Europe countries, American countries, Australian countries, in every country, people of God, children of God persecuted, spoke against them curseful things, evil words, but they got strength and power to overcome evil one through the prayerful life, in the Holy Ghost power, in the anointing of God. Tonight God is speaking with you, my friend. Tonight God is encouraging you through the word of God. Rejoice and be glad. Hallelujah. ప్రజల్ని నిందిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, హింస పెడుతున్నప్పుడు, అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు, గాయపరిచే మాటలు పలుకుతున్నప్పుడు, నీ హృదయాన్ని గాయం చేస్తూ ఉన్నప్పుడు దేవుడి వాక్యం చెబుతా ఉంది, సంతోషించండి. ఎస్, దట్స్ ఇంపాసిబుల్ ఫర్ పీపుల్. మనుషులకు అది అసాధ్యం. బట్
nothing is impossible with God. When God is filling you with great joy, great peace, Holy Ghost, the fire of God, it is possible, my friend. You can make a joyful noise. You can rejoice in God. That's why Paul said, Apostle Paul said, rejoice in the Lord always. I say again, rejoice. Hallelujah. Be glad. Be bold. Be strong. Be courageous. Be fruitful for God. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడా ప్రతి బిడ్డను ధైర్యపరచండి. కృంగిన వారు లేవనెత్తండి ప్రభా. హింసలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, కన్నీళ్లలో ఉన్నవారు దీవించబడుగా, బలపరచబడుగా. స్వయం కృపారాధనతో ప్రభువా నాయన వారి సొంత క్రియల ద్వారా బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. సొంత తప్పిదముల ద్వారా, సొంతగా మాట్లాడిన మాటల ద్వారా, సొంతగా ప్రభా తెలుసో తెలియక వారు చేసినటువంటి పాపము తప్పిదము ద్వారా ఎంతో మంది బాధపడుతున్నారు ఈ రాత్రి. అట్టి బిడ్డలు కూడా పాపము నుండి విడిపించండి దేవా. దేవా వారి పాపములను క్షమించమని ప్రార్థిస్తున్నాను. క్షమిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నువ్వే తండ్రి. ప్రతి పాపము నుండి ప్రభా నీ రక్తం మమ్మల్ని కడిగి పవిత్రపరిచిద్ది అంటున్నావు. యేసయ్య రక్తములో ప్రభా ప్రతి పాపము కడిగి వేయబడును గాక. మారు మనసు కలుగును గాక, మార్పు కలుగును గాక, నూతన కార్యం జరుగును గాక, అద్భుతమైన కార్యం జరుగును గాక. ఈ రాత్రి ఈ పరిశుద్ధాత్మ శక్తి ప్రతి బిడ్డను దర్శించును గాక. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకము, దేవుని సన్నిధి నాయనా ప్రతి బిడ్డను దర్శించినట్లుగా ప్రార్థిస్తున్నా, ఆశీర్వదించినట్లుగా ప్రార్థిస్తున్నా. పల్లెల్లో ప్రాంతాల్లో ఎక్కువగా అవమానం నాయన, పొలం పేరట అవమానము నాయన, నీటి దగ్గర అవమానము, పొలాల దగ్గర అవమానము నాయన, ఇళ్ళ దగ్గర అవమానం ప్రభా. వారి యొక్క తండ్రి నాయన స్థలాల్లో, వారు చేసే పనుల్లో, ఆఫీసుల్లో తండ్రి ఎక్కడెక్కడ అవమానం పొందుతున్నారు, నీ నిమిత్తం అవమానించబడుతున్నారు. సొంతగా ప్రభా స్వయం కృపారాధన చేత, స్వయంగా సొంతంగా వారు చేసినటువంటి పాపము చేత, క్రియ చేత, నాయన తప్పిదముల చేత ఎంతమంది బాధపడుతున్నారు. అట్టి బిడ్డలు కూడా దర్శించండి ప్రభా. ఈ రాత్రి దర్శించండి. ఈ సన్నిధిలోకి వచ్చి నీ శాంతిని పొందినట్లుగా దీవించండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని సెలవిచ్చావు. దేవాన్ని బిడ్డలు ఎద్దుకు రావటానికి సహాయం చేయండి. విశ్రాంతి లేనివారు, నెమ్మది లేనివారు, శాంతి లేనివారు, సమాధానం లేనివారు, ఆరోగ్యం లేనివారు, ఆనందం లేనివారు ఈ రాత్రి కాలంలో ఆనందం పొందినట్లుగా, ఆరోగ్యం పొందినట్లుగా, శాంతి పొందినట్లుగా, సమాధానం పొందినట్లుగా నీ యొద్దకు రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బలపరచమని ప్రార్థిస్తున్నాను, ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను, లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. నీ యొద్దకు రావడానికి కృప చూపండి దేవా. Have mercy upon them, Lord. Let people come to you, God. Let people receive the Holy Ghost anointing tonight, Lord. I pray. I bless the Lord, my country, my land be blessed. My state be blessed. My villages be blessed. My parents, my blood line be blessed. The relatives, God, be blessed. The genealogy of all the people be blessed. All the countries be blessed, God. Lord, I am speaking blessings, God, in their lives, in their jobs, in their studies, in their businesses, in their agriculture, cultivating fields, God. Blessings. I release blessings. I speak the blessings, God. The heavenly blessings. పరలోకములో ఫలం అధికమవుతుందన్నావు తండ్రి. అయ్యా క్రియల వల్ల వచ్చే ఫలము కాదు నాయనా, నీ కృప ద్వారా వచ్చే ఫలము మాకు కావాలి తండ్రి. దేవా పరలోకము యొక్క ఫలములతో నింపండి, పరలోకం యొక్క దీవులతో నింపండి, పరలోకం యొక్క శక్తితో నింపండి, పరలోకం యొక్క సన్నిధితో నింపండి,
పరలోకం యొక్క జ్ఞానముతో నింపండి, దీవించండి ప్రభువా. Bless all the people, Lord, with the heavenly blessings, with the heavenly wisdom, Lord, with the heavenly peace, heavenly rejoice, heavenly God blessings, blessings, blessings pour upon every family right now, in the night, in the morning, everywhere, all over the world. My friends, my beloved friends, my beloved brothers and sisters, be blessed everywhere in the world. Hallelujah. Be blessed, God. My parents, my relatives, those are praying like God, their parents, their relatives, be blessed. మారు మనసు కలగాలి ప్రభా ప్రతి బిడ్డ జీవితంలో. రక్షణ పొందాలి నాయన, అదే దీవెన ప్రభా. నీ రక్షణ కార్యం జరుగును గాక. ప్రతి బిడ్డ లోకానికి వెలుగుగా ఉండును గాక. నీ నమ్ముకొని లోకంలో ఉప్పుగా ఉందురు గాక, లోకంలో వెలుగుగా ఉందురు గాక. నిస్సత్తుగా ఉండకుండా, చీకటిలో ఉండకుండా, పాపంలో ఉండకుండా, మానములో ఉండకుండా జీవములోనికి వచ్చుదురు గాక. There is life in you, God. The life is giving life to everyone. You are the great and real, absolute light, God. Sorry. You are the light of the world. Hallelujah. You are the savior of the world. Hallelujah. You are the powerful God, anointed God. Hallelujah. We are speaking your healing, God, upon every man and woman right now in the name of Jesus. The coronavirus. We are praying for the coronavirus, God. In your will, God, according to your will. We are speaking health, God. In your will, God, we are destroying every bacteria and coronavirus in the name of Jesus. We are destroying every evil spirits, evil effects. ప్రతి కరోనా వైరస్ ని నీ నామంలోనే మేము గద్దిస్తున్నాం, నీ చిత్తంలోనే, నీ సంకల్పంలోని ప్రభా. ఇన్ యువర్ ప్లాన్స్ and according to your will, we are rebuking, we are destroying the coronavirus in Jesus' name. Not according to our will, our plans, God, but according to your will. నీ చిత్తములో, నీ సంకల్పంలో దురాత్మ శక్తులు, దైవ శక్తులు, వ్యాధిగ్రస్తమైనటువంటి కరోనా శక్తులు గద్దించబడును గాక, నాశనం చేయబడును గాక. కరోనా విస్తరిస్తూ ఉండగా all over the world, all over the world, the corona is now again spreading out. God, let your people take care of themselves, God. Give them knowledge and wisdom, God. నీ జ్ఞానం, నీ తెలివి, నీ బుద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నా. కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి విడుదల పొందినట్లుగా, స్వస్థత పొందినట్లుగా, కాపాడబడినట్లుగా, దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా బిడ్డలను దీవించండి దేవా. నిర్లక్ష్యంగా ఉండకుండా, అలక్ష్యంగా ఉండకుండా దీవెన కనుగొన్నట్లుగా దీవించండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ కృప మా గ్రామాల్లో ఉంచండి నాయన. నా సొంత గ్రామంలో తెలగాయపాలెంలోను, మాచవరంలోను, నేను పెరిగినటువంటి కర్ణాటక ప్రభా, మరి సింధనూరు తాలూకా రాయచూరు జిల్లా గవర్నమెంట్ క్యాంపులో ప్రభా ఈ సన్నిధిని ప్రకటిస్తున్నాను. అలాగే నేను పెరిగినటువంటి ప్రతి ప్రాంతాల్లో నాయన ప్రభా, మరి చెన్నైలోను, చెన్నై కిల్పాక్ గార్డెన్, ఆర్నాథ బైబిల్ ఇన్స్టిట్యూషన్లో ప్రభా నాయన అక్కడ కొంతకాలం నేను నీ వాక్యం ద్వారా పెంచబడ్డాను. ఆ ప్రాంతాన్ని, ఆ ఇన్స్టిట్యూషన్ని మారనాథ బైబిల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ కిల్పాక్ గార్డెన్ ఆర్ ఇన్ చెన్నై. Be blessed. Hallelujah. The ministry of Maranatha Bible Institution and the ministry of the gospel be blessed. Maranatha ministries be blessed in Jesus' name. అలాగే ప్రభా ప్రతి మినిస్ట్రీ దీవించబడును గాక. ప్రతి మినిస్ట్రీ ప్రభా మరి ఫేస్ సెంటర్ ద్వారా ప్రభా
కొంతకాలం తండ్రి నేను హైదరాబాద్ గచ్చిబౌలి ఫెయిత్ సెంటర్లో కొంతకాలం నాయన ఈ వాక్యం ద్వారా పెంచబడ్డాను ప్రభా. మరి అక్కడ కొంతమందిని పెంచడం కూడా జరిగింది కొంతకాలం. దేవా నీ వాక్యంలో ప్రభా పెంచబడిన ప్రతి బిడ్డ నాయన నీ సేవలో ఉన్న ప్రతి సేవకుడు దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక, బలపరచబడును గాక. ఫెయిత్ సెంటర్లో చదివినటువంటి ప్రతి స్టూడెంట్ సేవకుడై అద్భుతమైన సేవ చేస్తున్న ప్రతి సేవకుడు ఆశీర్వాదకరంగా దీవించబడును గాక. ఐఓసి ఇంటర్నేషనల్ అవుట్ రీచ్ మినిస్ట్రీస్ ప్రభా, ఇంటర్నేషనల్ అవుట్ రీచ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రపంచం అంతా సువార్త ప్రకటించిన స్టూవర్ట్ గ్రమేజ్ అనేటువంటి వ్యక్తి ద్వారా ప్రభా సువార్త ఎంతో విస్తరించింది ఆయన. ఎంతో మంది సేవకులు సంఘాలు బలపరచబడిన ఆ దినాల్లో 80s లో 90s లో అద్భుతమైన సేవ జరిగింది ప్రభా. మరి తండ్రి ఈ దినాల్లో ఆ మినిస్ట్రీస్ ద్వారా రక్షణ పొంది ఆ మినిస్ట్రీస్ ద్వారా సేవలోకి వచ్చి పరిచయంలోకి వచ్చి ట్రైనింగ్ అయ్యి సేవ చేస్తున్నా, బయటికి వెళ్ళి ఇండిపెండెంట్గా కానీ, ఇండిపెండెంట్ అంటే నీతో సేవ చేస్తున్నా, నీ వాక్యం ద్వారా మాట్లాడబడి సంస్థలు స్థాపించి సేవ చేస్తున్న ప్రతి సంస్థని, ప్రతి సేవకుని, వారి కుటుంబాన్ని, వారి జీవితాలని దీవించండి ప్రభా, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. దేవా సిటీలోను ప్రభా, మా యొక్క తెలుగు రాష్ట్రాల్లోను, మా యొక్క తెలుగు రాష్ట్రాలే కాదు నాయన, నాగాల్యాండ్ నుండి, నాగపూర్ నుండి, మణిపూర్ నుండి, దేవా మరి మహారాష్ట్ర నుండి, కేరళ నుండి, తమిళనాడు నుండి అనేకమైనటువంటి ఇంటర్నేషనల్గా కూడా అక్కడ తర్బీద్ అవడానికి వచ్చి, లెక్చర్ ఇవ్వడానికి వచ్చి, టీచింగ్ ఇవ్వడానికి వచ్చి ఎంతో మంది ప్రభా ఇంటర్నేషనల్గా ప్రభా నీ సువార్త ప్రకటించబడింది నాయన. ఐఓసి ద్వారా, ఇంటర్నేషనల్ అవుట్ రీచ్ ద్వారా, ఫెయిత్ సెంటర్ ద్వారా, ఫెయిత్ సెంటర్ బైబిల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా, లీడర్షిప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ద్వారా అద్భుతమైన పరిచర్య జరిగింది నాయన. ఈ దినాల్లో ప్రభా మేము ప్రార్థిస్తున్న అలాంటి ఇన్స్టిట్యూషన్స్ అనేకమైనటువంటివి ఈ భారతదేశంలో లేవనెత్తబడును గాక. భారత బైబిల్ కాలేజీ కొరకు ప్రార్థిస్తున్నాం, హిందుస్థాన్ బైబిల్ కాలేజీ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి నాయన. అలాగనే ప్రభా ఏసిటిసి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన, ఏసిటిసి బైబిల్ కళాశాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగనే తండ్రి ప్రభా మరి నాయన ఏషియన్ బైబిల్ కాలేజీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. బెంగళూరులో ఉన్నటువంటి న్యూ లైఫ్ బైబిల్ కాలేజీలని, ఇలాగ అద్భుతమైన బైబిల్ కాలేజెస్, రాక్ మినిస్ట్రీస్ బైబిల్ కాలేజెస్ ప్రభా, ఇంకా తండ్రి మన్నా బైబిల్ కాలేజెస్ ప్రభా, ఇంకా మారనాథ బైబిల్ కాలేజెస్ అని, ఇంకా చాలా మంది అనేకమైనటువంటి బైబిల్ కాలేజెస్ నడిపిస్తున్న ప్రతి బైబిల్ కాలేజీని దీవించండి ప్రభా. బైబిల్ కాలేజెస్ ద్వారా ఎంతో మంది ప్రభా గాస్పల్ ఫర్ ఏషియా నాయన సంస్థ కూడా దీవించబడును గాక. అలాగనే ప్రభా తండ్రి ఎవాంజలిజం ద్వారా ప్రభా అనేకమైనటువంటి సంఘాలు స్థాపించి, ఈఐటి ద్వారా ప్రభా అనేకమైన సేవ విస్తరింపజేసినటువంటి సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. లోదరన్ మిషన్స్ కొరకు ప్రార్థిస్తున్నాం, సిఎస్ఐ మిషన్స్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, బ్యాప్టిస్ట్ మిషన్స్ కొరకు ప్రార్థిస్తున్నాం, మిన్నోనైట్ మిషన్స్ కానీ ప్రభా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కానీ ప్రభా తండ్రి నాయన, ఇంకా ఆయా ప్రాంతాల్లో ప్రభా ఆయన పరిచయం చేస్తున్నటువంటి మెథడిస్ట్ చర్చెస్ కానీ, అపోస్టలిక్ చర్చెస్ కానీ నాయన, ఇండిపెండెంట్ చర్చెస్ కానీ, పెంటికోస్టల్ చర్చెస్ కానీ, ఐపీసీ చర్చెస్, ఐపీసీ మినిస్ట్రీస్, మిషన్స్ గాడ్, సిపిఎం మినిస్ట్రీస్ గాడ్, and Hosanna Ministries God, Calvary Ministries God. We are praying for every ministry, hallelujah. Praying for Christ Church Ministries and praying for God, every ministry God, hallelujah, in the name of Jesus. Christu సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. Church of Christ, every Church of Christ be blessed. Lord God, we blessed RCM churches కొరకు, యునైటెడ్ చర్చెస్ కొరకు ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎక్కడెక్కడైతే అద్భుతమైన స్వార్థ, ఇంటింట స్వార్థ ప్రకటించే చర్చెస్ కొరకు, అలాగే చిల్డ్రన్ మినిస్ట్రీ నాయన ద్వారా జరిగిస్తున్నటువంటి నాయన మా నిజామాబాద్ పట్టణంలో కానీ, అనేకమైనటువంటి రాష్ట్రాల్లో కానీ, నిజామాబాద్ పట్టణాన్ని బేస్ చేసుకొని అనేకమైన మినిస్ట్రీస్ అనేక ప్రాంతాల్లో జరిపించబడుతున్నాయి నాయన. మాకులాగా జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ ద్వారా ఇంటర్నేషనల్గా నేను రీచ్ అవ్వడానికి అనేకమైనటువంటి ప్రాంతాలు, పల్లెలు, దేశాలు, రాష్ట్రాలు రీచ్ అవ్వడానికి జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ నువ్వు దీవించినట్లుగా
అనేకమైనటువంటి మినిస్ట్రీస్ ప్రభా నాయన దర్శనంతో ప్రభా ఫామ్ చేయబడి నడిపించబడుతున్న ప్రతి మినిస్ట్రీని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను, దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కొన్ని వేల లక్షల కొలది ఉన్నటువంటి మినిస్ట్రీస్ దీవించబడును గాక. ఏజీ చర్చెస్, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చెస్ దీవించబడును గాక. హల్లెలూయా. దేవా ఆశీర్వదించండి ప్రభువా. ఏజీ చర్చెస్ కూడా అనేకమైనటువంటి స్థలాల్లో చర్చిలు కట్టడం, వాటర్ లేని వారికి వాటర్ ఇవ్వటము, అనేక ఆత్మలకు దీవెనకరంగా ప్రభు ఆశీర్వాదకరంగా సభలు పెట్టడం ద్వారా ఆయన పరిచయం చేస్తున్న ఏజీ చర్చెస్ కూడా దీవించండి ప్రభా. మరి అలాగనే ప్రభా క్రూసేడ్స్ ద్వారా అనేకమైన మినిస్ట్రీస్, ఎవాంజలిస్ట్స్ గా ప్రభా సువార్థికులకు ఎంతో మంది ప్రభా సువార్త ప్రకటిస్తున్నారు. ఎంతమంది అయితే నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు సువార్త సభల ద్వారా సువార్త ప్రకటిస్తున్న ప్రతి సువార్థికుడిని దీవించండి ప్రభా. ప్రతి సువార్త దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఆత్మలు రక్షణలోని నడిపించడానికి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. సంఘాలన్నీ కూడా ఆత్మపూర్ణులుగా నింపబడును గాక, ఆత్మపూర్ణులుగా ఉండును గాక. ప్రతి సంస్థ, ప్రతి మిషన్, ప్రతి సంఘము, ప్రతి సేవకుడు కుటుంబాలు దీవెనకరంగా ఉండును గాక. హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి. అనేకమైనటువంటి ప్రాంతాల్లోకి విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. బైబిల్ కళాశాలల ద్వారా ప్రభా అధికమైన సువార్త విస్తరించాలి. మీడియా ద్వారా ప్రభా, టీవీ ఛానల్స్ ద్వారా అనేకమైనటువంటి ప్రాంతాలు సువార్త ప్రకటిస్తున్న సువార్థికుల్ని దీవించండి, ఆశీర్వదించండి. దేవా స్తోత్రాలు. దేవా తండ్రి హల్లెలూయా. టీవీ ఛానల్ ద్వారా మా యొక్క నిజామాబాద్ పట్టణంలో ఆర్మూర్ యొక్క నాయన మండలంలో స్థాపించిన ఆ యొక్క ఛానల్ కూడా దీవించండి. సువార్త, శుభవార్త ద్వారా, ఆరాధన ద్వారా, ఇంకా బైబిల్ ప్రభాతండి టీవీ ద్వారా అనేకమైనటువంటి రీతిలో ఏంజల్ టీవీని ఇలాగ అనేకమైనటువంటి టీవీల ద్వారా ప్రభా ఛానల్స్ ద్వారా ప్రకటించబడుతున్న ద క్రాస్ టీవీ ఫ్రమ్ లాస్ ఏంజలస్ అమెరికా. బ్లెస్ ద క్రాస్ టీవీ లార్డ్, బ్లెస్ ద వే టీవీ లార్డ్. హల్లెలూయా. క్రాస్ టీవీ ద్వారా హల్లెలూయా అనేకమైనటువంటి నాయన నెలలు, సంవత్సరాలు నేను సువార్త ప్రకటించాను ప్రభా. మరి నేను ప్రకటించబడిన సువార్త ఈస్ట్ వెస్ట్ ప్రభా తండ్రి నాయన, అలాగనే మిడిల్ ఈస్ట్లోను అనేకమైనటువంటి ప్రాంతాల్లో, అనేకమైన ఏషియన్ కంట్రీస్లో రీచ్ అయింది ప్రభా. వాక్యం అనేక ప్రాంతాల్లో రీచ్ అయిన ప్రాంతాల్లో కూడా టీవీ ఛానల్స్ ద్వారా అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను, న్యూజిలాండ్లోను, మా ఇండియాలోను, ఏషియన్ కంట్రీస్లో ప్రభా, ఆఫ్రికన్ కంట్రీస్లోను, యూరోప్ కంట్రీస్లోను, ఆస్ట్రేలియన్, అమెరికా కంట్రీస్లోను నాయన కంట్రీస్ ద్వారా సువార్త ఛానల్స్ విస్తారంగా ప్రకటిస్తున్న సువార్త, క్రైస్తవ్యం, క్రీస్తు రాజ్యము, క్రీస్తు సంఘం ఇంకా బలముతో శక్తితో లేవనెత్తబడును గాక. హల్లెలూయా. దీవించబడును గాక. దిస్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ద క్రైస్ట్ చర్చ్. హల్లెలూయా. క్రీస్తు సంఘం, నా సంఘాన్ని స్థాపిస్తానన్నావు తండ్రి. ఈ భూమి మీద నీ సంఘాన్ని స్థాపించావు ప్రభువా. యు ఎస్టాబ్లిష్డ్ యువర్ చర్చ్ ఇన్ ద AD 30 through 33. Hallelujah. Through the preaching of the gospel, through the healing the sick people, through the raising of the dead from grave, and through the forgiving people. Hallelujah. Revealing your glory to the people, God. Hallelujah. You blessed, you established your church on this earth, Lord. ఇది కృపాకాలపు సంఘము దేవా. అన్ని సామ్రాజ్యాలు కూల్చివేయబడినవి, పాసానైపోయినాయి ప్రభా. అన్ని కూడా గతించిపోయినాయి. ఇప్పుడు క్రీస్తు సంఘం, దేవుని సంఘం, యేసయ్య సంఘం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ ఈ సంఘములో ప్రభా ఎదుగుతున్న దేశాలు, రాష్ట్రాలు, ప్రజలు, సేవకులు, సంఘాలు అన్ని ఇంకా ఉజ్జీవించబడును గాక. హల్లెలూయా. నీ రక్తములో కడగబడుదురు గాక. ఉడత ఊపులు నాయనా ప్రభా, బెదిరింపులు అన్నీ కూడా తొలగిపోవును గాక. ఎదురాడే ఫిలిస్తీయుడు, అజానుభావుడైనటువంటి గొల్యాతు మాటలు కొట్టివేయబడును గాక. దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, దైవ శక్తులు గద్దించబడును గాక, లయపరచబడును గాక. దేవుని సువార్త అనేక రాష్ట్రాల్లో సేవకుల ద్వారా, సంఘాల ద్వారా, బైబిల్ కళాశాల ద్వారా, సువార్త సభల ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా విస్తారంగా విస్తరించును గాక. సంఘ కట్టడలు విస్తారంగా విస్తరించును గాక. గల్లీ గల్లీలో సువార్త
ప్రకటించబడను గాక. సంఘాలు స్థాపించబడి ఇంటింటిలో ప్రభా హృదయం అంతటిలో సంపూర్ణంగా నీవు సమర్పించుకుందురు గాక. హల్లెలూయా. విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక, మంచి జరుగును గాక, మేలు జరుగును గాక, పవిత్రత కలుగును గాక, నీతి కలుగును గాక, న్యాయం కలుగును గాక, సత్య సువార్త ప్రకటించబడును గాక. సమాజానికి, సంఘానికి, మనిషికి, జీవితానికి సత్యము, నీతి, పరిశుద్ధత, పవిత్రత అవసరం ప్రభా. స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, సంతోషం, సమాధానం ఎంతో అవసరం ప్రభా. అది నీ ద్వారానే సాధ్యం ప్రభా. నీలోనే ఉన్నాయి ప్రభా. నీలో ఉన్నటువంటి సమస్త మంచి దీవెన, ఆశీర్వాదము నదిలాగా ప్రవహించును గాక. పరలోకములో నుండి, యెరూషలేములో నుండి ప్రభా, సియోనులో నుండి, సింహాసనములో నుండి, పవిత్రమైన పరిశుద్ధమైన మహిమగల సింహాసనములో నుండి నదిలాగా దేవుని సమాధానం ప్రవహించును గాక, ప్రకటించబడును గాక. హల్లెలూయా. ప్రకటించు వారు లేవనెత్తబడుదురు గాక, ప్రార్థించు వారు లేవనెత్తబడుదురు గాక, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా లేవనెత్తబడుదురు గాక, బలముతో, శక్తితో, ధైర్యంతో లేవనెత్తబడుదురు గాక, ఆశీర్వాదకరంగా లేవనెత్తబడుదురు గాక, ఉజ్జీవకరంగా లేవనెత్తబడుదురు గాక, ధైర్యంతో లేవనెత్తబడుదురు గాక, బలముతో లేవనెత్తబడుదురు గాక, దైవికమైన జ్ఞానముతో లేవనెత్తబడుదురు గాక. హల్లెలూయా. దేశమంతా కూడా సువార్తతో నింపబడును గాక, శుభవార్తతో నింపబడును గాక, మంచి వార్తతో నింపబడును గాక, స్వస్థతతో నింపబడును గాక. ప్రపంచం అన్ని దేశాలు, భూమి మీద ఉన్నటువంటి భాగాలన్నీ కూడా మంచితో, నీతితో, న్యాయముతో, పరిశుద్ధతతో, పవిత్రతతో, జీవముతో నింపబడును గాక. అది యేసయ్యకే సాధ్యము. యేసయ్య ద్వారా భూమి అంతా దీవించబడును గాక. హల్లెలూయా. ఈ సన్నిధిని, కృపాని, కాపుదలని, భద్రతని, క్షేమాన్ని మేము విడుదల చేస్తున్నాం ప్రభు. మా దేశం మీదకి, మా రాష్ట్రాల మీదకి, మా జిల్లాల మీదకి, మా కుటుంబాల మీదకి, మా అంతరంగాల్లోనికి, మా హృదయాల్లోనికి ప్రభు నీవే ఆశీర్వదించి మహిమ, ఘనత నీవే పొందండి. ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి సంఘం, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, భూమి మీద ఉన్న అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రతి బిడ్డ దీవించబడును గాక. అరబ్ కంట్రీస్ లో ఉన్న క్రైస్తవులు హింస నుండి, ప్రభాతని బాధ నుండి, కష్టం నుండి, వ్యాధుల నుండి ఉపశమనం పొందుదురు గాక, లేక విడుదల పొందుదురు గాక. శాంతితో, సమాధానముతో నింపబడుదురు గాక, ధైర్యముతో, బలముతో, శక్తితో, అభిషేకముతో నింపబడుదురు గాక. ఎలాంటి ఎన్ని సంఘాల్లో, ఎన్ని ప్రాంతాల్లో నాయనా, ఇస్లాం ప్రాంతాల్లోను, ముస్లిం ప్రాంతాల్లోను, ముస్లిం కంట్రీస్, ఇస్లాం కంట్రీస్, బి బ్లెస్డ్ విత్ ద గాస్పెల్ ఆఫ్ గాడ్, పీస్ ఆఫ్ గాడ్, peace of Christ. Hallelujah. Deliverance. Hallelujah. Hallelujah. Be delivered in the name of Jesus from the prisons, from the darkness, from the death, from evil effects, evil spirits. Be delivered in Jesus' name. విడుదల కలుగును గాక. అరబ్ కంట్రీస్ లో, ముస్లిం కంట్రీస్ లో, ఆఫ్రికన్ కంట్రీస్ ఎక్కడ హింస ఉందో, బాధ ఉందో, నింద ఉందో, అవమానం ఉందో, ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో, దేశాల్లో హింస నుండి, బాధ నుండి, దుఃఖం నుండి ప్రజలు విడుదల పొందుతురు గాక. అద్భుతాలు చూచుదురు గాక, గొప్ప కార్యాలు చూచుదురు గాక. మహిమ గల కార్యాలను ఆహ్వానిస్తూ సమస్త మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ ఈ రాత్రి సమయం దినాల కొరకు వందనాస్తుతులు, స్తోత్రాలు చెల్లించి మా ప్రభువును, మా రక్షకుడు, మా దేవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామములో ప్రార్థించి ఈ ప్రార్థన మనవలన్నిటిని మేము పొందిన, నమ్మి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి, సహవాసము, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. The love of God, the grace of our Lord Jesus Christ, sweet fellowship of Holy Ghost be with us until the second coming of our Lord Jesus Christ. To every saint, to every believer, peace and joy be with you in Jesus' name. Amen. Hallelujah. Thank you so much for standing with me and praying with me today also this evening. And tomorrow morning, Sunday, praise the Lord. Sunday worship. Let us go to the churches. Hallelujah. Let us worship God. చర్చికి వెళ్దాము, ఆరాధన చేద్దాం. అందరం ప్రతి ఒక్కరు చర్చికి వెళ్ళండి, దేవుడి సన్నిధికి వెళ్ళండి. మీ ఇంట్లో కూర్చోవటం ద్వారా అది దీవెన కాదు,
ఈ సంఘాలకు వెళ్ళండి, ఈ పాస్టర్తో మాట్లాడండి, ఈ సేవకులతో మాట్లాడండి, విశ్వాసులతో ఒకరితో మాట్లాడకండి. దేవుడి వాక్యం మాట్లాడండి, మంచి మాట్లాడండి, క్షేమకరమైన విషయాలు, మంచి విషయాలు, సంతోషకరమైన విషయాలు మాట్లాడండి. నిందించటం, దూషించటం, హింస పెట్టడం, బాధ పెట్టడం మానేసేయాలి. మన దేవుడి బిడ్డలు మన మాటల ద్వారా కూడా స్వస్థత ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది, బలం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. దేవుని వాక్యం ద్వారా మనం మాట్లాడుకున్నారు. ఇప్పుడు let us speak the word of God tomorrow in churches. Every church, speak the word of Christ, speak the word of Jesus. Hallelujah. It gives you healing and power and health and encouragement, peace, joy and everything, whatever you need. When you speak the word of God, not word of you, not word of your pastor, not word of your church, not word of your relatives, your leaders, but the word of God, the word of Christ only. Praise the Lord. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. See you tomorrow morning in the church. Praise the Lord. Until then, it's a great love, peace, joy be with you all. Praise the Lord. Have a good night and good day. God bless you all. Praise the Lord. Hallelujah.